యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం నుంచి మనము చదువుకుందాం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. చాలమా. ఎవరాయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. తండ్రి అయిన దేవుడు భక్తుడి ద్వారా ఈ విధంగా రాయిపిస్తున్నాడు. అతన్ని నలగొట్టడానికి యెహోవాకు ఇష్టపడ్డాడంట. మనము ఎన్నో సర్మన్స్, ఎన్నో వాక్యాలు చూసాం. మనుషులు విరగొట్టడం, అపవాది విరగొట్టడం. కానీ ఈరోజు మనం గమనించబోయేది ఏంటంటే దేవుడు ఒక మనిషిని విరగొట్టడం. ఇఫ్ యు ఆర్ నాట్ బ్రోకెన్, నువ్వు విరగకపోతే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావని అర్థం. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యేసు ప్రభువుని బాగా తన్నడం కానీ విరగొట్టడం కానీ తండ్రి అయిన దేవుడికి ఇష్టపడ్డాడంట. ఇష్టపడే యేసు ప్రభువుని శత్రువుల చేతికి అప్పగించాడు. తన సొంత కుమారుణ్ణి కొట్టలేక, తన సొంత అంటే ఏం తప్పు చేశాడు యేసయ్య? ఏమైనా తప్పు చేశాడు యేసు ప్రభు? ఏం చేయలేదు. మరి ఏం తప్పు చేయకుండా ఎందుకు ఒక్కొక్కసారి దేవుడు విరగొడుతున్నాడు మనుషుల్ని? దేవుడు విరగొట్టాలంటే అసలు నువ్వు ఏ తప్పు చేయబడలేదు. తప్పు చేసేవాడినే దేవుడు విరగొడతాడంటే అది తప్పు. కరెక్ట్? తప్పు చేసేవాడిని అసలు దేవుడు విరగొట్టాడు. అలా ఆల్రెడీ ఇరిగిపోయి ఉంటాడు. చాలామంది వాడిని విరగొడతా ఉంటారు. కానీ మంచివాడిని, దేవుడు ఎన్నిక చేసుకున్న వాడిని, దేవుడికి ఎవరన్నా నచ్చారనుకో, దేవుడికి ఈ పాత్ర ఉపయోగపడుతుందని ఎప్పుడన్నా దేవుడు నిన్ను చూసి అనుకున్నాడా, హీ విల్ స్టార్ట్ బ్రేకింగ్ యూ. పొర్రపాటున నీ కార్యాలు, నీ నీతి పనులు, నీ మంచితనం, నీ ప్రార్థన జీవితం దేవుడికి ఒక్కవేళ పొర్రపాటున నచ్చిందా, ఏమైంది? హీ స్టార్ట్ బ్రేకింగ్ యూ. నిన్ను విరగొట్టడం దేవుడు స్టార్ట్ చేస్తాడు. ఏ తల్లిదండ్రులకి ఏ పిల్లలంటే ఇష్టం ఉండదు? తండ్రి అయిన దేవుడికి యేసు ప్రభు అంటే ఇష్టం లేదా? ఇష్టమే. పోనీ యేసు ప్రభు ఏదైనా తప్పు చేశాడా? ఇక్కడ దేవుడు తప్పులు చేస్తే విరగొడతానని చెప్పట్లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. మీరు తప్పులు చేస్తే విరిచేస్తాను. చాలా మంది తప్పు చేస్తే కాళ్ళు ఇరగతాయి, తప్పులు చేస్తే తలబాలు కొడతా, తప్పులు చేస్తే నడువులు విరగొడతా అని చాలామంది రకరకాలుగా తప్పులు చేస్తే విరగొట్టే బ్యాచ్ ఈ భూమి మీద చాలా ఉంది. కానీ బైబిల్ సెలవిస్తుంది, వాక్యానుసారంగా మనం చూస్తే నువ్వు ఏ తప్పు చేయనవసరం లేదు. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్, ఇఫ్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ జీసస్, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవైతే నిన్ను దేవుడు 100% విరగొడతాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవునికి లోబడుతున్నారో, ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తున్నారో వాళ్ళందరూ హిట్ లిస్ట్లో ఉన్నారని అర్థం. ఇప్పుడు దాకా మనుషులు మనల్ని వాడుకొని వాళ్ళు వీళ్ళు రకరకాలుగా విరగొట్టేశారు మనల్ని. దేవుడు గమ్ముకున్నాడు. నువ్వు అన్ని ఇప్పుడిప్పుడే సెట్ చేసుకొని కొంచెం నీట్గా జాగ్రత్తగా వెళ్తున్నావు జీవితంలో. ఇప్పుడు దొరికేవు దేవుడికి. ఆయన కూడా విరగొట్టాలి కదా. అతన్ని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. దేవుడు కూడా ఈ భూమి మీద మనల్ని కొంతకాలము, కొంత సమయం అప్పుడు మనల్ని దేవుడు విరగొడతాడు. ఆమేన్. దేవుడిని, యేసు ప్రభుని తండ్రి ఏం చేస్తున్నాడు? విరగొడుతున్నాడు. దేవుడు విరగొట్టడం వేరు, మనుషులు విరగొట్టడం వేరు. ఈరోజు దేవుడు ఒకవేళ నిన్ను విరగొట్టాలని ఆయన సిద్ధపడ్డా, నిర్ణయించుకున్నాడా, నీ శరీరాన్ని దేవుడికి అప్పగించు. ఒక బంగారాన్ని మనం తీసుకుంటే దాన్ని ఏం చేయాలి? అర్జెంటుగా కాల్చాలా. అది కూడా ఒక విరగొట్టే ప్రాసెస్. వెన్ యూ టేక్ గోల్డ్, యూ నీడ్ టు పుట్ ఇట్ ఇన్ టు ద ఫైర్. నువ్వు అగ్నిలో వేయాలి దాన్ని. సో వెన్ యూ టేక్ డైమండ్స్, విలువైన వెలగల రాళ్ళు, డైమండ్స్, వజ్రాలు తీసుకుంటే ఏం చేయాలి? వాటిని మనం చెక్కడానికి ఇవ్వాలా. సో దాన్ని ఏమంటారు? విరగొట్టే ప్రాసెస్లోకి పంపించాలా. మనం విరగొట్టబడితేనే బాగుంటాం. సో దేవుడు విరగొట్టాలని కోరుకుంటాడు. చూడండి, యేసు ప్రభువుని కూడా తండ్రి అయిన దేవుడు విరగొట్టాడు, సిలువలో విరగొట్టాడు. ఆయన
సాక్రిమెంట్ ఇచ్చేటప్పుడు తన రొట్టెను, తన శరీరమును తీసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నా, ఒక రొట్టెని తీసుకుని ఏం చేస్తున్నా, ఆయన విరిచాడు. హీ బ్రోకెన్ ద బ్రెడ్. ఆయన శరీరాన్ని విరిచేశాడు, ముక్కలు ముక్కలు చేసేసాడు. అప్పుడే అనేకులకు పనికొచ్చాడు యేసు ప్రభు. ఈరోజు నువ్వు కానీ విర్రగొట్టబడకపోతే దేవునికి పనికిరావు. నీ జీవితానికి ఒక అర్థము ఉంది అంటే అది యేసయ్య వల్లే. ఆయన ఏం చేశాడు, మనల్ని, మనకు ఒక స్ట్రక్చర్, మనకు ఒక లైఫ్ ఇచ్చాడు. ఆయన కొరకు మనం జీవించాలంటే మనం విరిగి తీరాలి. ఆమేన్. సో మనం దేవుని చేతిలో ఒకవేళ పడితే పడతాం, కంపల్సరీ పడతాం. ఈ భూమి మీద ఎక్కడున్నా కూడా నిన్ను జల్లిడేసి మరి పడతాడు దేవుడు. ఆమేన్. ఇఫ్ యూర్ చోజన్, నువ్వు ఎన్నికి చేయబడ్డావా, నువ్వు ఈ భూమి మీద ఏ అడుగు భాగాన్ని దాక్కున్నా కూడా ఏమైతే తెలుసా, నిన్ను జల్లిడేసి పడతాడు దేవుడు. తీసుకొచ్చుకుంటాడు, కూర్చొని విరిచేస్తాడు. మనుషులు విరగొట్టేది నీ జీవితాన్ని పాడు చేసి ఇంకా నిన్ను లేపకుండా ఉండడానికి. దేవుడు నిన్ను విరగొట్టే దేనికి తెలుసా, నీకు మళ్ళా నూతనమైన జీవితాన్ని, దానికంటే గొప్ప జీవితాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు విరగొడుతున్నాడు. ఆమేన్. యు నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ అండ్ గాడ్. యు నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ డెవిల్ అండ్ గాడ్. మనుషులు విరిచేశారు అనుకోండి, ఇంకొక లైఫ్ ఉండదు. ఎందుకంటే మనిషికి విరగొట్టిన తర్వాత అతికించలేడు. యు కాంట్ ప్యాచ్ అప్ అగైన్. సో దేవుని చేతిలో పడ్డం మహాభయంకరం అంట. అందుకని యవనస్తులు ఎలా ఉన్నారంట, దేవుని చేతిలో బాణం వంటి వారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎంతమంది విరగడానికి ఇష్టపడుతున్నారు? విరగడానికి, దేవుడు విరచడానికి, మిమ్మల్ని విరగొట్టడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఇఫ్ యు సే రెడీ ఫాదర్, he will break you. అంటే వాక్యం సెలవిస్తుంది, పక్షిరాజు యవ్వనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తానని వాక్యం సెలవిస్తుంది. he will restore you like an eagle. దేవుడు కొంచెం కష్టాలు పెడితే మనం ఏం చేస్తాం, టెన్షన్ పడిపోతాం. ఓ అమ్మ, కష్టాలన్నీ నాకే వచ్చేసి, శ్రమలన్నీ నాకే వచ్చేసి, బాధలన్నీ నీకు రాబ్ దేవుడికి వద్దాయి. మనం దేవుని పిల్లలు. నిన్ను విరగొట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నీకు ఇలాంటి లైఫ్ కాదు, దీనికి మించిన లైఫ్ ఇవ్వడానికి. ఆమేన్. కానీ దేవుడికి తెలుసు నీ ఫ్యూచర్ని ఎలా కట్టాలో. ఆమేన్. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఆ అత్తరు ఆయన తల మీద పోసిందంట. ఆమె యేసు ప్రభు ఆ ఊరికి వస్తున్నాడని తెలిసి తనకున్నటువంటి డబ్బు మొత్తం దారపోసి యేసు ప్రభు కొరకు ఒక పర్ఫ్యూమ్ కొనింది. ఆమె షీ బాట్ ఎ పర్ఫ్యూమ్ ఫర్ జీసస్. ఆమె వెళ్ళి ఆమె అడుగుతుంది, ఒక మంచి పర్ఫ్యూమ్ ఉంటే ఇవ్వండి అంది. అదిగో 50 రూపాయలు అన్నాడు. ఇంకొంచెం చూపిండి 100 రూపాయలు అన్నాడు. ఇంకొంచెం చూపిండి అన్నది 5,000. ఇంకొంచెం చూపిండి 10,000 అంటే ఇది నాకు కావాలనింది. అండ్ షీ బాట్ ఎ పర్ఫ్యూమ్. చదవమ్మా, అస్సలు అద్భుతమైన మాట అక్కడ రాస్తుంది. 14:3 అందరు చూడాలి, అందరు చూడండి. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ద ఆయిల్, ద పర్ఫ్యూమ్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ షీ లవ్ జీసస్. ఆమె యేసు ప్రభుని ప్రేమించి విలువైనటువంటి అత్తరును ఒకటి తయారు చేసి అది సీల్ అయిన తర్వాత యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది. మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఏం చేసింది? అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసి మై గాడ్, ఐమ్ టెల్లింగ్ యు ఎ రెవల్యూషన్. ఇఫ్ యు ఆర్ బ్రోకెన్, your smell will be awesome. యేసయ్య అంటాడు ఏం తెలుసా, మీరు నాకు చేని సువాసన అయి ఉన్నారంటాడు. యు ఆర్ మై స్మెల్. అంటే మనల్ని ఎవరన్నా వచ్చి అట్లా వాసన చూస్తే యేసయ్య వాసన రావాలి వాళ్ళకి. యు ఆర్ మై స్మెల్ అంటున్నాడు యేసు ప్రభు. మీరు నా చేని సువాసన అయి ఉన్నారంటున్నాడు యేసయ్య. గుర్తుపెట్టుకోండి, ఆమె యేసు ప్రభు గిఫ్టీలా, ఆమె జీవితాన్ని విర్రగొట్టుకుని యేసు ప్రభు ముందు ఉంది. ఆమె షీ సరెండర్ హర్ సెల్ఫ్. ఒకటేసారి ఆ బుడ్డి పగలగొట్టి యేసు ప్రభు తల మీద పోసింది. ఆమెన్. యునో, యేసు ప్రభు ఒకవేళ ఇరిస్తే నీ జీవితం చాలా సువాసనగా ఉంటుంది. ఆమెన్. ఒక నీతిమంతుడు గాని ఆ దోమన వెళ్తుంటే వాసన భలే ఉంటుంది.
ఒక భక్తిహీనుడు ఆ తోవన వెళ్తుంటే ఎలా ఉంటుంది తెలుసా వాసన? వాడేం చేస్తాడు ఇక్కడ, ఏమైంది ఇక్కడ అని రకరకాలుగా మనకి ఎబ్బెట్టు వాసన వస్తూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో కూడా మనం దేవుడితో సాంగత్యం చేయకపోయి, సహవాసం చేయకపోయి, మన జీవితం విరగక పడకపోతే వాసన రాదు. సో when Jesus comes and when he smells, ఆమె ఏం చేసింది? అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసు ప్రభు తల మీద పోసింది. ఇట్స్ ఎ వర్క్ ఆఫ్ హ్యూమిలిటీ. ఇట్స్ ఎ వర్క్ ఆఫ్ హ్యూమిలిటీ. ఎందుకు ఆమె పగలగొట్టింది తెలుసా? నా జీవితము నీ చేతిలో పెడుతున్నాను, నీ ఇష్టం అని ఆమె దాన్ని పగలగొట్టి యేసు ప్రభు ముందు పోసింది. ఆమె ఒక సువాసనగా మారింది యేసయ్యకి. ఆమేన్. నీ జీవితం విరిగితే, దేవుడు విరగ్గొడితే అనేకులకు అద్భుతమైన సువాసనగా ఉంటావు నువ్వు. ఆమేన్. కిలి విలువ గల అత్తరును ఆమె ఏం చేసింది? పగలగొట్టింది. నిన్ను దేవుడు విరగ్గొడితే నీ లోపల నుంచి ఏ వాసన వస్తుంది? సువాసన వస్తుంది. నీ లోపల నుంచి సువాసన. సువాసన. కొన్నిసార్లు ఎందుకు దేవుడు విరగ్గొడతాడు తెలుసా? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దేవుడిని విరగ్గొడుతుంటాడో నంబర్ 1, నీ లోపల నుంచి గర్వం ఎగిరిపోద్ది. The pride will go away from you. ఎప్పుడైతే దేవుడిని విరగ్గొట్టడం స్టార్ట్ చేశాడో నీ లోపల ఉన్న గర్వం పారిపోద్ది. ఆమేన్. సెల్ఫ్ రైచియస్నెస్ నీ లోపల నుంచి వెళ్ళిపోతుంది. స్వనీతి ఏంటది? కష్టపడి పాస్ అయ్యా, కష్టపడి చదివా, కష్టపడి కట్టా, కష్టపడి జీవించా, కష్టపడి 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 అది చావాలి ఫస్ట్. ఎవరికైనా ఉందా ఆ పిచ్చి? కష్టపడి చెట్టు చినిగిపోద్ది. కష్టపడి ఏం లేదు అక్కడ. సో నీ లోపల నుంచి ఏం పోవాలంట? స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్. ఒకటే, నిద్రలేస్తే అంతా దేవుని కృపే. ఆమేన్. గాడ్ బ్రేక్స్ యూ డీప్లీ ఫర్ ద డీపర్ కాలింగ్. ఆమేన్. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచాడా? ఉన్నతంగా అందరికంటే ఎక్కువ నిన్ను విరగొడతాడు. సో దేవుడు విరగొట్టినప్పుడు ఏదో ఒక పర్పస్ ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకాలుగా విరగొడతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా షైన్ అవుతారు, ఒక్కొక్క రకంగా ఎగ్జాల్ట్ అవుతారు. ప్రతి ఒక్కరిని విరగొడతాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, హీబ్రూస్ చాప్టర్ 5 వర్స్ నంబర్ 8. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. విధేయత నేర్చుకొనెను. యా, ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్. దేవుడు యేసయ్యని విరగ్గొట్టిన తర్వాత యేసు ప్రభువులో వచ్చిన అవుట్పుట్ ఏం తెలుసా? విధేయత. క్రైస్తవుల్లో, దేవుని బిడ్డలో విధేయత, ఒబీడియన్స్, హ్యూమిలిటీ ఎప్పుడు వస్తుందంటే దేవుడు నిన్ను విరగ్గొట్టినప్పుడు. వై గాడ్ విల్ బ్రేక్ పీపుల్ అండ్ వై హీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్రేకింగ్ పీపుల్స్ లైఫ్. ఎందుకు మన జీవితాలను విరగ్గొట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు? నంబర్ 1, హీ బ్రేక్స్ పీపుల్ to purify them. He breaks you to purify you. దేవుడు ఎందుకంటే విరగ్గొట్టేది నిన్ను పవిత్రపరచడానికి. అపవాది మనల్ని విరగ్గొడితే మనం అపవిత్రమైపోతాం, కానీ దేవుడు మనల్ని విరగ్గొడితే మనం పవిత్రపరచబడతాం. ఆమేన్. అండ్ నంబర్ 2, he breaks you to save you. ఆయన నిన్ను విరగ్గొట్టేది నిన్ను రక్షించడానికి. క్రషింగ్ అండ్ బ్రేకింగ్ is a heavenly process. నిన్ను విరగొట్టడం, నలగొట్టడం, బాగా రోగుల బండ్లేసి తంచడం ఎవరి ప్రాసెస్ అంట? పరలోక సంబంధమైన ప్రాసెస్ అంటే ఇది. యూ షుడ్ బి బ్రోకెన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో విరగొట్టబడే పాత్రగా ఉండాలా. అండ్ హీ విల్ రెస్టోర్ యువర్ లైఫ్ అగైన్. బ్రేకింగ్ డౌన్ ఈజ్ నాట్ యువర్ ఎండ్, ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. విరగ్గొట్టబడడం అనేది అంతము కాదు. విరగ్గొట్టడం అనేది ఒక క్రైస్తవుడి జీవితంలో ప్రారంభం మాత్రమే. యేసు ప్రభు విరిగాడు కాబట్టి ఆయన శరీరాన్ని మనం తినగలుగుతున్నాం. యేసు ప్రభు విరగ్గొట్టబడ్డాడు కాబట్టి ఆయనలోంచి మంచి వాసన వస్తుంది. యేసు ప్రభు విరగ్గొట్టబడ్డాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయన లోపల నుంచి ఆ మంచి రక్తాన్ని మనము తాగగలుగుతున్నాం. నిన్ను దేవుడు విరిచేస్తే, నిన్ను దేవుడు విరగ్గొడితే, హియర్ కమ్స్ యువర్ ఆయిల్. ఎప్పుడైతే మనము విరగ్గొట్టబడతామో
మన నూనె బయటకు వస్తుంది. ఆమేన్. ఆయిల్ రిజెంబల్స్ అనాయింటింగ్. వెన్ యు ఆర్ బ్రోకెన్ బై గాడ్, యు విల్ హ్యావ్ యువర్ ఓన్ అనాయింటింగ్. పౌలు వాక్యం చెప్తూ ఒక మాట అనేసాడు. ఏమని తెలుసా? నాకు ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయి అన్నాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు, అబ్బో నా అనాయింటింగ్ వేరే లెవెల్ అన్నాడు పౌలు. అబ్బా నా వరాలు ఉంటాయి, అసలు ఈ పేతురు యోహాను కూడా పనికిరారు అన్నాడు. హౌ ప్రైడ్ ఆపరేట్స్ యు నో ఇన్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. బి కేర్ఫుల్ విత్ దిస్ ప్రైడ్. యోబు అంటాడు, ఈ ప్రాంతంలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లో నా అంత మంచోడు, నా అంత నీతిమంతుడు లేడు అనేసాడు. అయిపోయింది, ఆ రోజు పడిపోయాడు. ఏం జరుగుతుంది మనిషి జీవితంలో? గర్వం వచ్చిందా అంటే నీవు దేవుని చేతుల్లో విరగబడలేదా? గర్వము రోజు పెద్దోడైపోతాడు నీ లోపల, నేను పడేస్తాడు ఒక రోజు. పౌలు అంటున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషం అన్నాడు. లాస్ట్కి ఏమన్నా తెలుసా? ఇదిగో నేను అతిగా హెచ్చింపబడుకున్నట్టు నా శరీరంలో కసక్, అంతే. ఏంటది? ముళ్ళు. మనం ఎక్కడ అతిశయపడకూడదు, మనం ఏం చేయకూడదు? గర్వపడకూడదు. ఇక్కడ ఎన్ని వరాలున్నా, ఎన్ని ఫలాలున్నా, ఏమన్నా ఆయన కృప, అంతే. పౌలు అంటాడు, విరిగిపోయిన తర్వాత ఇక మీదట జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఆమేన్. హి లవ్స్ ద బ్రోకెన్ వన్.